ఒక మున్సిపల్ చైర్మన్‌ని మాజీ మంత్రి బెదిరించారన్నటువంటి వార్త సాక్షి హైలైట్ చేసి, ఇప్పుడు అధికారం మా చేతుల్లో ఉంది. ఆ బిల్లుల మీద సంతకం పెట్టి లేదంటే నీ బిల్డింగ్ కూల్చుతాం. చెత్త ఎత్తనివ్వం, తాగునీరు కట్ చేస్తాం. ఇది టీడీపీ నేత మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ తొంగ ఓబుళపతికి ఫోన్‌లో చేసిన బెదిరింపులు. అక్రమ బిల్లులపై సంతకం పెట్టాలంటూ పల్లె తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవడం ప్రస్తుత జిల్లా కేంద్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల పుట్టపర్తిలో సత్యసాయి బాబా సజ్జయంతోత్సవాలు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ చొరవతో ఘనంగా జరిగినాయి. ఇందుకోసం ప్రభుత్వం కొంతమేర నిధులు మంజూరు చేసినా ఇప్పటికే అవి విడుదల కాలేదు. దాతలు మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి నిధులు ఖర్చు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేశారు. ఈ మేరకు పుట్టపర్తి పట్టణ పరిసరాలు, చిత్రావతి నది పరివాహక ప్రాంతాల్లో 11 చోట్ల 4 కోట్లతో నిధులతో పనులు చేపట్టారు. అందులో కొన్ని పూర్తి చేశారు. మరికొన్ని పనులు సగంలోనే ఆగాయి. అయితే ఈ పనులకు సంబంధించిన అక్రమంగా బిల్లులు చేసుకోవడానికి టీడీపీ నాయకులు, కాంట్రాక్టర్లు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా తాత్కాలిక మరుగుదొడ్లకి 80 లక్షలతో పాటు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే కాంట్రాక్టర్లు, దాతల సహకారంతో నిర్మించిన చిల్డ్రన్స్ పార్క్ పనులకి బిల్లులు చేసుకోవాలని నిర్ణయించుకుని వైఎస్ఆర్‌సీపీ చెందిన మున్సిపల్ చైర్మన్ తొంగ ఓబుళపతిని సంప్రదించారు. ఇందుకు ఆయన ససేమిరా అన్నారు. పనులు పరిశీలించి సక్రమంగా నాణ్యతగా ఉంటేనే బిల్లులపై సంతకాలు చేస్తామని స్పష్టం చేశారు. విషయాన్ని టీడీపీ నాయకులు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన మున్సిపల్ చైర్మన్కి ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. అధికారులు కూడా పల్లికే ఒత్తాసు పలుకుతుండడం గమనార్హం అంటూ మరోపైన అక్రమంగా బిల్లులు చేయాలని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఫోన్ ద్వారా ఒత్తిడి చేస్తున్నారు. నేను ససేమిరాణతో బెదిరింపులకు దిగుతున్నారు. అట్లా బెదిరింపులకు, తాటాకు జప్పులకు భయపడేది లేదు. సక్రమంగా ఉంటేనే బిల్లులపై సంతకాలు పెట్టి కౌన్సిల్లో పాస్ చేస్తాం. టీడీపీ నేత వీళ్ళ బెదిరింపులకి భయపడి ప్రజల సొమ్ము దుర్వినియోగం కానివ్వమంటూ మున్సిపల్ చైర్మన్ స్టేట్మెంట్. అట్లాగే మేము అధికారంలో ఉన్న 5 ఏళ్ళు బాబా జయంత్యోత్సవాల సందర్భంగా పలు పనులను పారదర్శకంగా చేపట్టాం. ఎక్కడ ప్రజల సొమ్ము దుర్వినియోగం కాలేదు. ఇప్పుడు అక్రమ బిల్లుల్ని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రోత్సహిస్తున్నారు. తాత్కాలిక మరుగుదొడ్లకు 80 లక్షలు బిల్లులు చేయమంటాం. దాతలు ఏర్పాటు చేసిన వాటికి కూడా బిల్లులు చేయమని చైర్మన్ మీద ఒత్తిడి చేయడం సమస్యం కాదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మంచి చేయాలి కానీ ఇట్లాంటి అక్రమాలు చేయడం ఏంటంటూ మాజీ ఎమ్మెల్యే పుట్టపర్తి శ్రీధర్ రెడ్డి స్టేట్మెంట్లు ఇక్కడ హైలైట్ చేశారు.